హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ మంచూరియా ఎలా చేయాలో మీకు చూపించడానికి వచ్చాను. ముందు ఒక్క నిమిషం ఆగండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాము. ఫస్ట్ 2 క్యాలీఫ్లవర్స్ అయితే తీసుకోవాలి. క్యాలీఫ్లవర్ మంచూరియాకి 2 అంటే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేనైతే 2 తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి, కొంచెం పసుపు యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనకి వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ పైన నుండి కిందకి దించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ బాయిలింగ్ వాటర్లో వేసుకోవాలి. వాటర్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే అందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయన్నమాట. ఆ పురుగులు అనేవి చచ్చిపోవడానికని మనము ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని హాట్ వాటర్లో వేస్తున్నాము. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని హాట్ వాటర్లో నుండి పక్కన వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని అందులో కొంచెము బియ్యం పిండి యాడ్ చేయాలి. బియ్యం పిండి, కొంచెము మైదా పిండి, కొంచెము కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. డీప్ ఫ్రై అయ్యాక ఇవి తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంచూరియన్ రెసిపీలోకి వెళ్దాము. దానికి మనకి ఉల్లాకు కావాలి. ఉల్లాకు, వెల్లుల్లి, ఇంకా ఆనియన్, ఇంకా మిర్చి ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక గిన్నెలో మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది మళ్ళీ గట్టి పడుతుంది. మళ్ళీ మనము రెసిపీ ప్రాసెస్లోకి యాడ్ చేసే ముందు మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెము ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మిర్చి యాడ్ చేసుకోవాలి. మిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, ఉల్లాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకోవాలి. తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ లిక్విడ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇది తొందరగా గట్టి పడుతుంది అన్నమాట. కొంచెం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవాలి.
చేసుకొని మళ్ళీ కలపాలి. ఇప్పుడు కొంచెం చిల్లీ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని కలపాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ మంచూరియా పీసెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఉల్లాకు వేసుకోవాలి. ఉల్లాకు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోయింది మనకి. ఈ కాలీఫ్లవర్ మంచూరియాని వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలి. ఈ మంచూరియాకి కాంబినేషన్గా టమాటో కెచప్, కొంచెం ఆనియన్, ఇంకా లెమన్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ ఏమైనా కొత్తవి చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.